అన్న నాకు బైక్ ఈఎంఐ కట్టాలి, ఒక 5K ఉంటే కొట్టవా? షూర్ తమ్ముడు, పక్కా కొడతాను. నా ఫాలోవర్వి, నీకు కాకపోతే ఎవరికి కొడతా చెప్పు, ఇప్పుడే కొడుతున్నా. డన్, కొట్టేసా. మీకు కూడా కావాలంటే నన్ను ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి, కామెంట్లు పెట్టండి. ఏమైనా చిన్న హెల్ప్ కావాలన్నా కామెంట్లు పెట్టండి, నేను మీకు చేసి పెట్టేస్తాను. ఎలాంటి స్కామ్స్కి దూరంగా ఉండండి. ఇది మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు కొట్టేసారు. వాళ్ళు ఒక ఫేక్ యాప్స్ యూస్ చేస్తారు. ఫోన్పే కానీ పేటిఎం కానీ ఒక ఫేక్ యాప్ యూస్ చేసేసి వాళ్ళు ఫాలోవర్స్ గెయిన్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఫాలోవర్స్ వస్తే ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది. రీచ్ వస్తే మనీ వస్తాయి. వాళ్ళ వాళ్ళకి బెనిఫిట్ కానీ మీకేమి ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ర్యాండమ్గా కొన్ని లైక్ వాళ్ళ ఓన్ కామెంట్స్ పికప్ చేసుకొని వాటికి పేమెంట్ చేస్తామంటారు. కొంతమంది ఎలా చేస్తారంటే ఒరిజినల్గా చేస్తారు, కానీ ఒరిజినల్గా కానీ వాళ్ళకి కొట్టరు. వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ వాళ్ళ పక్కన ఫోన్కి కానీ కొట్టేసి ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ కొట్టించేసుకుంటారు. ఎవడు ఏ బెనిఫిట్ లేకుండా ఎవరికి ₹1 ఫ్రీగా ఇవ్వడు, ఇది గుర్తుపెట్టుకో. అసలు ఎలా తయారయ్యారంటే అందరూ, అన్న నాకు ఒక 5,000 ఉంటే ఇవ్వ, నేను మళ్ళీ నాకు ఈఎంఐ కట్టుకోవాలి, అన్న నాకు బండి పెట్రోల్ అయిపోయింది ఒక ₹100 కొట్టు. లైక్ లిటరల్లీ చాలామంది నాకు చాలా జాలి వస్తుంది. ఏంట్రా ఇలా పెడుతున్నారు మెసేజ్లో, అది నిజంగా కొట్టర్రా మీకు, మీరు నిజంగా ఎలా తయారవుతున్నారు ఏంట్రా? అస్సలు అది నిజము కాదు అని తెలుసుకోకుండా అలా కామెంట్లు పెట్టేసి, కొంతమంది ఏంటంటే లిటరల్లీ నంబర్లు పెట్టేసి, అన్న నాకు కొంచెం హెల్ప్ చేయండి. నాకు అర్థమైంది, మీ బాధ అర్థమైంది, ఓకే మీరు కష్టాల్లో ఉన్నారు, కానీ అలానే అందరిని నమ్మకండి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నిజంగా కొడతారంటే అసలు నిజంగా కొట్టరు, వాళ్ళు అస్సలు కొట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఫేక్ యాప్స్ యూస్ చేస్తారు, లైక్ పేటిఎం కానీ ఫోన్పే కానీ. అది ఏం చేస్తుంది అంటే పేమెంట్ అయినట్టు చూపిస్తుంది, పేరు కూడా వచ్చింది. సో వీళ్ళు ఆ పేరుని కూడా చూపిరు, హైడ్ చేసి